పరాగమనం చేస్తే చాలా ఓకే సంతోషించే ఓకే పరిణామం ఓకే అండి. శేఖర్, ఏంటి తమ్ముడు కోసం అన్నయ్య జై జనసేన చిరంజీవి గారు ఏం మాట్లాడినా సరే పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు కాబట్టి దాన్ని వేరే రకంగా వాళ్ళకి ఎలా నచ్చితే అలాగ ఆపాదించుకుంటుంటారు. ఏంటి చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా ఏంటి? ఈ మాటకి మీకు సంబంధం లేకపోయినా మీరు మరి జనసేన పార్టీ ఉంది కాబట్టి అది మీకు ఎలాగైనా వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి చిరంజీవి గారు కూడా యాడ్ అయితే ఇంకా బలం పుంజుకునే అవకాశం ఉంటుంది, మీకు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాదా? సార్ నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని వేరు చేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి చేత పార్టీ పెట్టించిందే అన్నా, నేను కాంగ్రెస్లో ఉన్నానబ్బా, నువ్వు బీజేపీకి దగ్గరగా ఉండు, రెండు వైపులా మనం లబ్ధి పొందుతూ ఉందామన్న ఒక్క దురుద్దేశంతో పంపించినటువంటి వ్యక్తి. ఈ ఈక్వేషన్ ఇప్పుడు వచ్చి 100% దాంట్లో డౌట్ ఏముందండి, దాంట్లో ఎటువంటి సందేహమే లేదు. లేకపోతే వెనకుండేసి ఆడించినటువంటి వ్యక్తి ఈ రోజు వచ్చి జై జనసేన, మొదటి రోజు నుంచి జై జనసేన అంటున్నాడు అతను. ఎక్కడ ఇంటర్నల్గా ఈ రోజు మాత్రం వచ్చేసి బహిరంగంగా నిన్న ఏదైతే లైలా సినిమా షూటింగ్లో, లైలా సినిమా మీటింగ్లో ఆయన మాట్లాడుతూ నేను జై జనసేన అంటున్నాను, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందకపోతే మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయండి. ఇంకో డౌట్ అండి, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారా లేదా? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన అని ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు పార్టీ, వాళ్ళ అన్నగా అతను సపోర్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ తమ్ముడు గెలవాలని ముందుకు రావచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ అతను కాంగ్రెస్లో ఉండి జై జనసేన అంటున్నారు అంటే దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఏదైతే మన జనసేన అధికార ప్రతినిధులు సమాధానం చెప్తే వినాలని ఉందండి. కాకపోతే ఎవరైనా జిమ్మెక్కులు పడినా మీరు చెప్పినట్టుగా బలం పుంజుకుంటున్నారు. బలం 100 మంది కలవనండి, అది కాదు బలం. మనం ఏం చెప్పి అధికారంలోకి వచ్చాం, ఈరోజు ఏం నెరవేరుస్తున్నాం, అది మాత్రమే ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా సరైన సమయంలో ప్రజల బుద్ధి చెప్పే రోజు మన దగ్గరలో ఉంటుందండి. వీళ్ళ నాటకాలు, వీళ్ళ డ్రామాలు, సినిమా ఫంక్షన్లు కూడా రాజకీయాలకు ఎలా మారుస్తున్నారు, సినిమా ఫంక్షన్లలో కూడా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. మాట్లాడే వాటన్నిటికీ కూడా అట్టున్నారనేది ఖచ్చితంగా ఖాయం అండి. దాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి సార్, ఇదిగో అట్టున్నారు ఇక్కడ రాస్తున్నారు, అదేంటి బ్లూ బుక్, అట్టున్నారు రాస్తున్నారు. మా కార్యకర్తలు చిందించే రక్తంతో రాసినటువంటి బ్లడ్ బుక్ అది, ఇది వాళ్ళ బ్లడ్ తో రాసినటువంటి బ్లూ బుక్. ఏంటండి శేఖర్ గారు, ఈ బుక్ ఫెస్టివల్ ఏంటండి ఆంధ్రప్రదేశ్లోని? బ్లూ బుక్ రాస్తున్నాం. ఖచ్చితంగా ఎవరెవరైతే సినిమా ఫంక్షన్లో రాజకీయాలు తీస్తున్నారో, ఎవరెవరైతే అనవసరమైన అంశాల దగ్గర తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషిస్తున్నారో, ఎవరెవరైతే మా గ్రామాల్లోనే కాకుండా ప్రతి చోట మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారో, అక్రమ కేసులు పెడతారు. బ్లూ బుక్ ఉందండి, రాస్తాం. మీకెందుకు చూపిస్తామండి? సరైన సమయంలో సరైన విధంగా దీన్ని చూపిస్తాం మేము ఖచ్చితంగా. రైట్, ఓకే. అజయ్, రెడ్ బుక్కి పోటీగా బ్లూ బుక్, ఏ బుక్ ఫెస్టివల్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో? గుడ్ ఈవినింగ్ వర్మ గారు. నవ్వుకోజే కొద్ది రోజులే నవ్వుకునేది, జనాలు బయట మర్చిపోయాను. లోకేష్